హరే కృష్ణ డివోటీస్. హరే కృష్ణ అండి అందరికీ. నిత్యం భగవద్గీతకి అందరికీ స్వాగతము. ముందుగా మనము ప్రేయర్స్ చేసుకొని క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. हरे कृष्ण हरे कृष्ण माता जी धन्यवाद ब्रह्मा। హరే కృష్ణ ప్రభుజీ. మనం ఒకసారి జగన్నాథుని స్మరించుకుందామండి. జై జగన్నాథ్ బల్దేవ్ సుభద్రామాయి సుదర్శన్ की जय। गौर निताई की, वामन देव की, परशुराम भगवान की, नरसिंह भगवान की, राधा माधव की जय। भूमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्यति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशधारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణాలని ఇప్పుడు చర్చిస్తున్నామండి. ఈరోజు మనము 9 మరియు 10వ శ్లోకాలని చర్చిద్దాం. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. అనువాదం. ఓ భరత వంశస్థుడా, సత్వగుణము మానవుని సుఖమునందు బంధించును, రజోగుణము అతనిని కామ్యకర్మయందు బంధించును, తమోగుణము జ్ఞానము నావరించి బుద్ధిహీనత యందు అతనిని బంధించును. రజస్తమాశ్చాభిభూయ సత్వం భవతి భారత రాజః సత్వం తమశ్చైవ తమసత్వం రజస్తథా. ఓ భరత వంశస్థుడా, కొన్ని మార్లు రజస్తమో గుణములను జయించి సత్వగుణము ప్రబలమగుచుండును, మరికొన్ని మార్లు రజోగుణము సత్వ తమో గుణములను జయించుచుండును, మరికొన్ని మార్లు తమో గుణము సత్వ రజోగుణములను జయించుచుండును. ఈ విధంగా గుణముల నడుమ ఆధిపత్యము కొరకు సదా పోటీ జరుగుచుండును. మనం ఇప్పుడు ప్రకృతి త్రిగుణాల గురించి చర్చిస్తున్నాం. అయితే ఈరోజు మన అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. అయితే అసలు ప్రకృతి త్రిగుణాల గురించి ఎందుకు చర్చించాలి మనము లాస్ట్ అధ్యాయంలో కూడా తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం? జీవుడు, ప్రకృతి మరియు చైతన్యం, దాని గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి, సరి అయిన జ్ఞానం ఏమిటి అంటే భగవంతుడు, జీవుడు మరియు ప్రకృతి, ఈ మూడిటి గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు మనకి ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క అధ్యాయంలో విపులంగా వివరిస్తూ ఉన్నారు. భగవంతుడు, అసలు భగవంతుడు ఎవరు, ఆయనకి మనకున్న సంబంధం ఏమిటి అనేది తెలుసుకోవాలి. భగవంతుడి గురించి తెలుసుకుంటున్నాం కదా, ఆయనే కదా మూలము. మళ్ళీ జీవుడి గురించి ఎందుకు తెలుసుకోవాలి? జీవుడు, అసలు జీవుడికి ముందు తన గురించి తాను తెలుసుకోకపోతే భగవంతుడికి జీవుడికి ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకొని ఆ తరువాత ఆ జీవుడు భగవంతుడికి తనకున్న సంబంధం తెలుసుకొని తాను భగవంతుడి యొక్క సేవకుడని భగవంతుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది జీవుడి యొక్క లక్ష్యం.
తాను ఎవరో తానకే తెలియకపోతే అప్పుడు ఎలా భగవంతుడిని చేరుకుంటాడు? సరే భగవంతుడి గురించి, దేవుడి గురించి తెలుసుకున్నాం. మరి ప్రకృతి గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ప్రకృతికి మనకు ఉన్న సంబంధం ఏమిటి? మనకి ఈరోజు చాప్టర్ ఏంటండి? ప్రకృతి యొక్క త్రిగుణాలు. ప్రకృతి యొక్క త్రిగుణాల వలననే మనము ఈ లోకంలో బంధింపబడి ఉన్నాం. మనం ఈ లోకంలో ప్రకృతి యొక్క త్రిగుణాల వల్ల బంధింపబడి ఉన్నప్పుడు, అసలు ఆ త్రిగుణాలు ఏమిటో తెలియకపోతే, అవి మనల్ని ఎలా ఈ భౌతికమైన లోకంలో ఎలా బంధించి ఉంచుతున్నాయో తెలియకపోతే, ఎలా మనం వాటి నుంచి బయటపడతాం? మనము ఆ త్రిగుణాల నుంచి బయటపడాలి అంటే, ముందు ఆ త్రిగుణాలు ఏమిటో తెలుసుకోవాలి. అప్పుడే కదా మన మీద వాటి యొక్క ప్రభావం ఎలా ఉందో తెలుసుకున్నప్పుడే, అప్పుడే వాటి నుంచి మనము బంధ విముక్తులం కాగలం. అందుకని ముందుగా మనం ఈ అధ్యాయంలో ఏం తెలుసుకుంటాము? భగవానుడు, జీవుడు మరియు ప్రకృతి. ఈ మూడిటి గురించి మనం డీటెయిల్డ్‌గా డిస్కస్ చేస్తాం. ఇంతకు ముందు గూడా మనకి చాలా అధ్యాయాల్లో చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు. కానీ ఇక్కడ ఇంకా డీటెయిల్డ్‌గా వివరిస్తున్నారు. ప్రకృతికి ప్రకృతిలో ఉండే త్రిగుణాలకి, జీవుడికి ఉండే సంబంధం ఏమిటి? మరియు భగవంతుడికి ఉన్న సంబంధం ఏమిటి? అయితే ఇప్పటి వరకు మనం ఈ అధ్యాయంలో చూసాం. గత 3, 4 శ్లోకాల్లో మనకి ఈ త్రిగుణాల గురించి వివరిస్తూ ఉన్నారు. ముందుగా క్రమానుసారంగా ముందు సత్వగుణం గురించి, తర్వాత తమో గుణం గురించి, తర్వాత రజోగుణం గురించి మనకి సత్వ, రజోగుణము, తమో గుణం గురించి మనకి వివరించారు. అయితే ఎవరైతే సరే ముఖ్యంగా రజోగుణంలో ఉన్నవాళ్ళు వాళ్ళు దేనికి బంధింపబడతారు? సత్వగుణంలో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు సుఖానికి బంధింపబడి ఉంటారు. సత్వగుణము వలన వాళ్ళు సుఖానికి బంధింపబడి ఉంటారు. అయితే ఇందులో మనము తెలుసుకున్నాం. ఈ సత్వగుణము 2 రకాలైన గుణాలని కలిగి ఉంటుంది. ఒకటి అనామయం, ఇంకొకటి ప్రకాశకం. అనామయం అంటే దుఃఖం నుంచి విముక్తి. అనామయం అంటే దుఃఖం నుంచి విముక్తి. ప్రకాశం, ప్రకాశకం అంటే జ్ఞానం. జ్ఞానంలో పరిపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉంటారు. సత్వగుణంలో ఉన్నవాళ్ళు నిర్మలంగా, పవిత్రంగా ఉంటారు. వాళ్ళు దుఃఖం నుంచి దూరమై ఉంటారు. అనామయ లక్షణాన్ని కలిగి ఉంటారు. ప్రకాశకం వాళ్ళు జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ విధంగా సత్వగుణంలో ఉన్నవాళ్ళు సుఖానికి బందీలై ఉంటారు. ఆ తరువాత రజోగుణం. రజోగుణంలో ఉన్నవాళ్ళు సకామ కర్మకు బందీ అయి ఉంటారు. వాళ్ళు వాళ్ళ యొక్క కర్మ ద్వారా ఫలితాన్ని ఆశించాలి, లాభాన్ని ఆశించాలి అని ఏ పని చేసినా లాభం ఉంటేనే చేస్తారు. లాభం లేకపోతే వాళ్ళకు ఉపయోగపడకపోతే వాళ్ళు ఏ పనిని కూడా చేయరు. ఆ విధంగా కర్మ ద్వారా వచ్చే ఫలితానికి సకామ కర్మకి రజోగుణంలో ఉన్నవాళ్ళు బందీ అయి ఉంటారు. తమోగుణం. తమోగుణంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా తమో గుణానికి ఉన్న శక్తి ఏమిటి అంటే అజ్ఞానం. మనకున్న జ్ఞానాన్ని కప్పి ఉంచగల శక్తి ఉంది తమో గుణానికి. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా అజ్ఞానంలో ఉండి వాళ్ళకి సరి అయిన జ్ఞానం లేకపోవడం వల్ల పిచ్చితనంతోని, మత్తులో ఆ విధంగా సమయాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటారు. మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. సత్వగుణము, రజోగుణము మరియు తమో గుణాన్ని గురించి 3 శ్లోకాల్లో వివరించిన తర్వాత 3, 4 శ్లోకాల్లో వివరించారు. ఆ తర్వాత ఇప్పుడు మనకి 9వ శ్లోకంలో ఆ మూడిటి గుణాల గురించి ఏం వివరించారో వాటి సారాంశాన్ని 9వ శ్లోకంలో వివరిస్తున్నారు. మనకి 9వ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? సత్వం సుఖే సంజయతి. సత్వగుణంలో సుఖంతోనే బంధింపబడి ఉంటారు. రజో కర్మణి భారత. రజోగుణంలో ఉన్నవాళ్ళు తృష్ణ. తృష్ణ అంటే కోరిక. ఆ కోరికతోని బంధింపబడి, ఆ కోరికలు ఎంతగా ఉంటాయంటే, వాళ్ళు ఆ కోరికలు తీర్చుకోకుండా ఉండలేరనమాట. కోరిక తీరే వరకు వాళ్ళ తృష్ణ అనేది ఆగదు. అది ఎప్పుడైతే తీరుతుందో, ఇంకా మోహంలో ఇంకా ఎక్కువగా బంధింపబడి ఉంటారు. ఒకవేళ తీరకపోతే దుఃఖము, తీరితే ఇంకా బంధనము, మోహము.
ఆ విధంగా రజోగుణంలో ఉన్నవాళ్ళుంటారు. జ్ఞానమావృత్యతు తమః. తమో గుణంలో ఉన్నవాళ్ళు జ్ఞానం అనేది కప్పబడి ఉంటుంది. వాళ్ళకున్న జ్ఞానం అనేది ఏమిటో కూడా వాళ్ళకి తెలియదనమాట. ఆ విధంగా తమో గుణంలో ఉన్నవాళ్ళుంటారు. రజోగుణంలో ఉన్న వాళ్ళకి ఏది ఏమిటి అనేది కొంత జ్ఞానం ఉంటుంది. వాళ్ళు అర్థం చేసుకుంటారు. తమో గుణంలో ఉన్న వాళ్ళకి అసలు ఏది, ఏమిటి, ఏది నిజం, ఏది అబద్ధం అసలు ఏ జ్ఞానము ఉండదు. పూర్తిగా ఆ విధంగా బంధింపబడి ఉంటారు. ప్రమాదే సంజయత్యుత అంటే ప్రమాదం, బుద్ధిహీనత. పూర్తిగా ఏ ఒక్క విషయంలో కూడా వాళ్ళని బుద్ధిని ఉపయోగించి వాళ్ళు పని చెయ్యలేరు. ఈ 3 గుణాల్లో ఉన్నవాళ్ళు ఏ విధంగా బంధింపబడి ఉంటారు అనేది ఇప్పుడు మనకి 9వ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు. దీన్నే మనము ఈ త్రిగుణాల కారణంగానే జీవుడు ఈ భౌతికమైన లోకంలో బంధింపబడి ఇక్కడే ఉండిపోతూ ఉన్నాడు. ఈ ఈ బంధనం అనేది ఏ విధంగా ఉంటుందంటే, మనకి సత్వగుణంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎంతో సుఖంగా ఉంటారు. అందుకని వాళ్ళేమంటున్నారంటే ఇక్కడ చూడండి భాష్యంలో ఏమంటున్నారు? ప్రభుపాదుల వారు తత్వవేత్త కానీ, విజ్ఞాన శాస్త్రవేత్తలు విద్యని ఇచ్చే అధ్యాపకులు. వాళ్ళకి ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అంటే ఇక్కడ చెప్పే జ్ఞానము కేవలం భౌతికమైన జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం కాదు. వీళ్ళు ఎంతో జ్ఞానాన్ని కలిగి ఉంటారు. కాబట్టి, ఆ జ్ఞానం వలన వాళ్ళు జీవితంలో ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి వాళ్ళకి జ్ఞానం కలిగి ఉన్నారు. మళ్ళీ ఎంతో విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలుసు. అందుకని సుఖంగా జీవిస్తారు. ఎక్కువగా సత్వగుణంలో ఉన్నవాళ్ళు సుఖంగా జీవిస్తూ ఉంటారు. అందుకని వాళ్ళకేమనిపిస్తుందంటే, నేనంతా బానే ఉన్నాను కదా! మరి నాకెందుకు భగవంతుడికి సంబంధించిన జ్ఞానము? ఎందుకు భగవంతుడి గురించి తెలుసుకోవాలి? ఎందుకు భగవంతుడిని పొందాలి? భగవంతుడిని పొందడానికి వీళ్ళ సుఖము అనేది అడ్డమొస్తుంది. అందుకనే దీన్ని ఏ విధంగా పోలుస్తూ ఉంటారంటే, బంగారు సంకెళ్ళతో పోలుస్తూ ఉంటారు. సత్వగుణం. ఆ తర్వాత రజోగుణము వాళ్ళకి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఆ శక్తి సామర్థ్యాలతోని వాళ్ళు ఏదైనా, ఎప్పుడైనా పొందగలరు. వాళ్ళు ఎంతో ఉత్సాహంతోనే ఉంటారనమాట. ఇప్పుడు సత్వగుణంలో ఉన్న వాళ్ళు కూడా ఉత్సాహంతో ఉంటారు. కానీ ఆ ఉత్సాహం వేరు. ఈ రజోగుణంలో ఉన్న వాళ్ళ ఉత్సాహం వేరు. వాళ్ళు ఏదో ఒక కోరికని పొందడం కోసము వాళ్ళకి ఎన్నో టార్గెట్స్ పెట్టుకుంటారు. ఎలా ఉండాలి మా జీవితంలో? ఆ! నేను సుఖంగా ఉండాలి అంటే నాకు ఒక బిల్డింగ్ కావాలి, ఒక బంగ్లా కావాలి. సుఖంగా ఉండడానికి నాకు ధనం కావాలి. నేను సుఖంగా భోగించడానికి నాకు అందమైన భార్య కావాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా ఎక్కువ కోరికలు ఉండడం వలన వాళ్ళు అతి ఉత్సాహంతోని ఉంటారు. అది తీర్చుకునే వరకు వాళ్ళు ఏ కోరిక వాళ్ళ మనసులోకొస్తే అది తీర్చుకునే వరకు నిద్రపోరనమాట. ఆ విధంగా నిరంతరము కోరికలు తీర్చుకోవడంలోనే పరిగెత్తుతూ ఉంటారు. వీళ్ళది పూర్తిగా బిజీ లైఫ్ అన్నమాట. ఎప్పుడూ పరిగెత్తుతూనే ఉంటారు. మనము చూడవచ్చు. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు దేనితోని ఉదహరిస్తున్నారంటే, ఈ రజోగుణంలో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఎంత దూరమైనా సరే ప్రయాణం చేసి, అక్కడ పని చేసి డబ్బు సంపాదిస్తారు. భార్య, పిల్లలకి దూరంగా ఉండడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తృష్ణ. నేనెంతో డబ్బు సంపాదించాలి. అది ఎంత దూరమైనా గాని ప్రయాణిస్తారు. రోజుకు 2, 3 గంటలైనా ప్రయాణం చేస్తారు. ప్రయాణం చేసి డబ్బు సంపాదించి ఇంకా సుఖంగా ఉండాలని భోగిస్తూ ఉంటారు. అయితే చేసే పని ఏదైనా సరే ప్రతి పనిని, ప్రతి కర్మని కూడా మనము 3 గుణాల్లో చూడవచ్చు. అలా అని ఇప్పుడు నేను కుటుంబాన్ని పోషించుకోవద్దా అండి? నేను 3 గంటలు ప్రయాణం చేస్తేనే నా కుటుంబాన్ని పోషించుకుంటాను. ఒకవేళ నేను అలా చేస్తే రజోగుణంలో ఉన్నట్టా? మరి నేను నా కుటుంబాన్ని ఎలా వదిలేయాలి? అంటే మీరు ఎందుకు చేస్తున్నారు ఆ ఉద్యోగం? చేసే పని అదే అయినా నీ ఉద్దేశ్యం ఏమిటి అనే దాన్ని బట్టి నువ్వు ఏ గుణంలో ఉన్నావో చెప్పవచ్చు. మనకు ఆచార్యులు ఏం చెప్తారంటే, మనము చేసే పనులని బట్టి మన గుణాలు కాదు. మన మీద ఆ గుణాల ప్రభావం వల్లనే
మనం చేసే పనులు, మన మీద గుణాల ప్రభావం మరి ఎందుకుంటుంది? ప్రతి ఒక్కళ్ళ మీద కూడా సత్వగుణమే ఉండొచ్చు కదా! మనము ఇంతకుముందు చేసిన కర్మలు, ఇంతకుముందు మనము ఏ విధంగా ఉన్నాం, మనం చేసిన పనులు, మన ఆలోచనలు, మన కోరికలు, దాన్ని బట్టే ఈ జన్మలో మన మీద గుణ ప్రభావం అనేది ఉంటుంది. ఆ గుణాలు మన మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తున్నాయో, దాన్ని బట్టే మనం పనులు చేస్తూ ఉంటాం. మనము కొన్ని సార్లుంటారు. కొంతమంది సత్వగుణంలో ఉండి, వాళ్ళు ఉన్న దానితోనే సంతృప్తి చెందుతూ ఉంటారు. వాళ్ళని మీరు వెళ్లి, "ఏంటి నువ్విక్కడ ఉన్నావు, ఈ ఊర్లో? సంతోషంగా ఉన్నావు కానీ, నీతో పాటు ఉన్న వాళ్ళు చూడండి, నీతో పాటు చదువుకున్న వాళ్ళు చూడండి, ఎన్ని వేలు, ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారో అమెరికాకి వెళ్లి. నువ్విక్కడేంటి ఇంత తక్కువ సంపాదనతో ఇక్కడే ఉంటా అంటావేంటి?" అంటే వాళ్ళ మీద సత్వగుణ ప్రభావం ఉంది. ఉన్న దానితోని సంతృప్తిగా జీవిస్తున్నారు వాళ్ళు. వాళ్ళని చూసిన ఈ రజోగుణంలో ఉన్న వాళ్ళకి, వాళ్ళొక ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ లాగా కనిపించవచ్చు. కానీ, వాళ్ళు సత్వగుణంలో ఉన్నవారు, వాళ్ళు ఉన్నదాంతో సంతృప్తిగా ఉన్నారు. అది గుణాల యొక్క ప్రభావం. ఒకే తల్లికి పుట్టిన బిడ్డల్లోనే ఎంతో భేదం ఉంటుంది. ఇప్పుడు చూస్తారు కొంతమంది అందరూ కలిసి చదువుకుంటారు. ఒకే బ్యాచ్‌లో బయటికి వస్తారు. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మనం భౌతికమైన దృష్టితోని చూసి ఎవరినైనా మనము జడ్జ్ చేస్తాం. ఎందుకంటే ఆయన చూడండి పల్లెటూరులో ఉండి పొలం వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. నేను అమెరికాకెళ్ళి ఇన్ని లక్షలు సంపాదిస్తున్నాను. కొన్ని సంవత్సరాల్లో నేను ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొన్నాను. ఆయనేం కొన్నాడు? అక్కడేదో ఒక చిన్న పల్లెటూరులో ఒక ఇల్లు కొన్నాడు. 1, 2 ఎకరాల పొలం కొనుక్కున్నాడు అంతే. అంటే ఆలోచన ఎలా ఉంది? మనము మన గుణానికి అనుగుణంగా ఎదుటి వాళ్ళని మనము ఆహ్, జడ్జ్ చేస్తామనమాట. వాళ్ళు ఈ విధంగా ఉన్నారు అని. అది గుణాల యొక్క ప్రభావం. కొంతమందికి నువ్వు ఎంత ప్రోత్సాహం ఇచ్చినా వాళ్ళు మనం ఎన్ని చెప్పినా సరే, వాళ్ళు అనవసరంగా ఐరాన పడ్డానికి ఇష్టపడరు. కొంతమంది అన్నీ ఉన్నా, ఏమీ లేనట్టు రేపొద్దున్నే నేనెలా బ్రతకాలి అన్నట్టుగా జీవితం అంతా హైరాణ పడుతూనే ఉంటారు. ఇంకా ఎలా సంపాదించాలి? ఇంకా ఎలా సంపాదించాలి? వాళ్ళకసలు సంతృప్తి అనేది ఉండదు. రజోగుణంలో ఉన్న వాళ్ళకి ఎన్ని ఉన్నా నేను చూసాను చాలా మందిని. ఏ విధంగా ఉంటారంటే ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని ఆస్తులు ఉన్నా ఇంకా తాపత్రయం, ఇంకా తాపత్రయం, ఇంకా తాపత్రయం. ఎందుకు ఆ తాపత్రయపడుతున్నారంటే ఇంకా సంపాదించాలి. ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటావు? పోనీ వాళ్ళేమన్నా ఇంక అంత తాపత్రయపడి ఏమన్నా సుఖంగా ఉంటారంట? మళ్ళీ మనం తినేదే తింటారు వాళ్ళు కూడా. ఎక్కువ ఎక్స్‌ట్రా ఏమి తినరు. కానీ సంపాదనతో తాపత్రయం, తాపత్రయం, తాపత్రయం. ఉరుకులు పరుగుల జీవితం. సమయం ఉండదు. దేనికి? సుఖం ఏ విధంగా నేను సుఖపడాలి అనే దానికే వాళ్ళ సమయం అంతా. వేరే దానికి సమయాన్ని వెచ్చించరు. ఆధ్యాత్మికంగా వాళ్ళేమన్నా చేసినా కానీ, అది గూడా దేవుడి దగ్గరికి వెళ్లి ఏదో ఒక కోరికని కోరుకోవడానికి. వాళ్ళు ఏ విధంగా ఆరాధన చేసినా, వాళ్ళు భౌతికమైన కోరికలు తీర్చుకోవడం కోసమే వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. అయితే పోనీ వాళ్ళేమన్నా ఎక్కువగా సుఖపడిపోతారా? ఉన్న డబ్బులంతా ఖర్చు పెడతారా అంటే, అలా ఏం ఖర్చు పెట్టరు. మనకి చెప్తూ ఉంటారు ఆచార్యులు. ఏమిటి అంటే ఈ రజోగుణంలో ఉన్న వ్యక్తి తన దగ్గర ఉన్న ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడడు. నాకున్న రూపాయి నేనెందుకు ఖర్చు పెట్టాలి? వేరే వాళ్ళు పెడతారేమో చూద్దాం. ఎంతసేపటికి వేరే వాళ్ళు పెడతారేమో అని ట్రై చేసి కుదరకపోతే అప్పుడు వాళ్ళు డబ్బులు తీస్తారు జేబులోంచి. ఇప్పుడు మనం చూస్తే ఎక్కువ మంది రజోగుణమే. ఏ విధంగా డబ్బు సంపాదించాలి? ఏ విధంగా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి? అదే తాపత్రయం. తమో గుణంలో ఉన్నవాళ్ళెలా ఉంటారంటే, ఎప్పుడు అలసత్వం, మత్తుగా, నిద్ర మత్తులో ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. అందుకనే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నారు. ఈ తమో గుణంలో అనేది వాళ్ళలో ఉండే జ్ఞానాన్ని కప్పి ఉంచుతుంది. ఒకవేళ నీకు జ్ఞానం ఉన్నప్పటికీ, నీ కర్మానుసారం నీకు జీవితం ఎలా ఉండాలో, దాన్ని బట్టి నీ గుణం అనేది నీ మీద ప్రభావం చూపిస్తుంది. దాన్ని బట్టే మనం ఉంటాం. తమో గుణంలో ఎలా ఉంటారంటే, వాళ్ళు అశక్తులై ఉంటారనమాట. ఇప్పుడు చూడండి తమో గుణంలో ఉన్నవాళ్ళు,
శూద్రుల్ని ఎక్కువగా చూస్తే ఏ విధంగా ఉంటారంటే, ఎక్కువగా మత్తు పదార్థాలు సేవించి మత్తులో తూగిపోతూ ఉంటారు. ఏదో ఒక విధమైన మత్తు పదార్థాన్ని సేవిస్తూ ఉంటారు. మళ్ళీ ఏవైతే మనకి శాస్త్రాలకి విరుద్ధంగా పనులు చేస్తూ ఉంటారు. అంటే మంచి పనులే చేయాలని లేదనమాట. ఏ విధమైన పనులైనా చేస్తూ ఉంటారు. వికర్మలు కూడా చేస్తూ ఉంటారు. లేకపోతే మత్తులో ఉంటారు. అజ్ఞానంలో ఉంటారు. మళ్ళీ అసలు వాళ్ళు కొన్ని సార్లు ఎలా ఉంటారంటే, వాళ్ళని కుటుంబ సభ్యులే ఇష్టపడరు. కుటుంబ సభ్యులే అసహ్యించుకుంటారు. కొన్ని సార్లు వాళ్ళని తిడతారు. కొన్ని సార్లు కొడతారు కూడా. అయినా సరే వాళ్ళకి బయట పడాలని ఉన్న వాళ్ళు బయట పడలేరు. వాళ్ళ మీద ఉండే గుణ ప్రభావం ఆ విధంగా ఉంటుంది. ఎక్కువగా చూడవచ్చు. మనం పనులు చేసుకునే వాళ్ళు ఈ విధంగా తమో గుణంలో ఉంటారు. వాళ్ళేం చేస్తూ ఉంటారంటే, వాళ్ళ భార్య, పిల్లల్ని కూడా బాధ పెడుతూ ఉంటారు. భార్య, పిల్లల సుఖం, సంతోషం కూడా వాళ్ళకి పట్టదు. ఎంతసేపటికి అజ్ఞానంలో, మత్తులో ఉంటారు. వాళ్ళు చేసే పనుల వల్ల ప్రభుపాదుల వారు తాత్పర్యంలో రాస్తూ ఉన్నారు. వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళకి ఉపయోగం ఉండదు, కుటుంబానికి ఉపయోగం ఉండదు, ఎవ్వరికీ ఉపయోగం ఉండదు. కానీ రజోగుణంలో ఉండేవాళ్ళు ఏ విధంగా ఉంటారు అంటే, వాళ్ళ దగ్గర ఎక్కువ ధనం ఉందనుకోండి, వాళ్ళు కొన్ని మంచి పనులకు ఉపయోగిస్తారు. అది ఏ విధంగా? ఏదైనా కొన్ని ధర్మ సంస్థలు నడిపించడానికి, హాస్పిటల్ కట్టడానికి, ఏదైనా కొన్ని మంచి ధార్మిక కార్యక్రమాలకి డబ్బుని ఉపయోగిస్తారు. ఎందుకు ఉపయోగిస్తారు? అంటే, మా దగ్గర ఇంత డబ్బుంది. మేము ఇంతగా దానం చేశాము. చెప్పుకోవడానికి. వాళ్ళంతట వాళ్ళు పోయి ఎవరికీ ఇవ్వరు. కానీ ఎవరైనా వచ్చి అడిగారనుకోండి కొంత ఇస్తారు. ఎందుకంటే, నేను కూడా ఇంత డొనేషన్ ఇచ్చాను అని చెప్పుకోవడానికి. వాళ్ళు ఏం చేసినా రజోగుణంలో, ఏ పని చేసినా ఒకళ్ళ యొక్క మెప్పు పొందడానికి, వాళ్ళ యొక్క గొప్పతనం చూపించుకోవడానికి, నిరంతరము ఈ రజోగుణంలో ఉన్నవాళ్ళు దాని కోసమే తాపత్రయపడుతూ ఉంటారు. సత్వగుణంలో ఉండేవాళ్ళు ఎంతో జ్ఞానవంతులై ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా ఒక క్లారిటీ ఉంటుందన్నమాట. నేనేం చేయాలి? ఇప్పుడు నేనేం చేస్తున్నాను? దీనివల్ల నాకొచ్చే ఫలితం ఏమిటి? నేనేం చేయాలి? ఎవరికైతే ఈ విధమైన క్లారిటీ అనేది ఉండదో, వాళ్ళు సత్వగుణంలో లేనట్టు. ఇప్పుడు ఇవన్నీ విన్నప్పుడు మనకి మనమే అర్థం చేసుకోవచ్చు. ఒకళ్ళు చెప్పవసరం లేదు. మరి నేను సత్వగుణంలో ఉన్నానా? రజోగుణంలో ఉన్నానా? తమో గుణంలో ఉన్నానా? ఏ గుణంలో ఉన్నాము మనము అని మనకి ఎవరు కూడా ఏమి చెప్పనవసరం లేదనమాట. మనకే అది అర్థమైపోతుంది. అయితే ఇక్కడ మనం ఇంకా కొంచెము డీటెయిల్డ్‌గా చూడాలి అంటే మనము వాళ్ళు ఎన్నో రకాల మానసిక పరిస్థితుల్ని కూడా కలిగి ఉంటారనమాట. ఈ సత్వగుణంలో ఉన్నవాళ్ళు. ఎన్ని రకాల మానసిక పరిస్థితుల్లో ఉంటారంటే వాళ్ళు, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితులు, వాళ్ళ యొక్క లక్షణాలని బట్టి, ఈ గుణము ఏ గుణంలో ఉన్నారు అనేది వాళ్ళకి అర్థం చేసుకోవచ్చు మనం. సత్వగుణంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు ఏ పని చేసినా క్లారిటీ. నేను ఈ పని చేస్తున్నాను. నేను చేసేది కరెక్టా? కాదా? ఇలా కన్‌ఫ్యూజన్ అనేది ఉండదు మనసులో. కానీ రజోగుణంలో ఉండేవాళ్ళు ఇయాల ఒక పని మొదలుపెడతారు. ఆ పనిని వాళ్ళకి ఎంత సేపు ఇంట్రెస్ట్ ఉందో ఆ పని చేస్తారు. ఆ తర్వాత ఆ పనిని మానేస్తారు. ఎంతసేపటికి వాళ్ళకి లాభం ఉండాలి, పేరు ప్రతిష్టలుండాలి. ఎవరు చూడకపోతే వాళ్ళు ఏ పని చెయ్యరు. పేరు ప్రతిష్టలు కావాలి వాళ్ళకి రజోగుణం. తమో గుణంలో ఉన్న వాళ్ళకి అసలు పని చేయడానికే బద్ధకం. ఏం చేయాలన్నా బద్ధకం. వాళ్ళ యొక్క మ ప్రతి ఒక్కటి కూడా సత్వగుణంలో ఉండే వాళ్ళ ఆహారపలవాట్లు, రజోగుణంలో ఉండే వాళ్ళ ఆహారపలవాట్లు, తమో గుణంలో ఉండే వాళ్ళ ఆహారపలవాట్లు. వాళ్ళ ఆహారాన్ని బట్టే వాళ్ళు ఏ గుణంలో ఉన్నారో చెప్పవచ్చు. ఆహారము అంటే కేవలము భౌతికమైన ఆహారం గురించి. కానీ కృష్ణ ప్రసాదం వేరు. అది గుణాతీతం, నిర్గుణం. ఏ గుణానికి సంబంధించింది కాదు. అందుకనే ప్రసాదం తిన్న వాళ్ళకి ఆ ఆహారంలో వచ్చే దోషాలు ఏముంటాయో అది వాళ్ళకు రావు. అంటే ప్రసాదమే కదా అని
మనము ఇప్పుడు మనం అనుకోవచ్చు. ఇప్పుడు మంచిగా రసంతో కూడుకున్నవి మంచి పదార్థాలు ఏమిటి? అవి ఏవైనా సత్వగుణంలో ఉంటాయి. గులాబ్ జామునే ఆకుకూరలు. ఇష్టమైనప్పుడు ఒక 2, 3 తింటే సత్వగుణం. ఇంకా ఎక్కువ తింటే రజోగుణం. ఇంకా ఎక్కువ తింటే తమోగుణం. ఎందుకండి తమోగుణం? ఎక్కువగా తిన్నప్పుడు మనకి బద్ధకం, మత్తు, నిద్ర వస్తాయి. ఎవరైతే యాక్టివ్‌గా ఉంటారో వాళ్ళు కొంత తక్కువే తింటారు. కడుపు నిండుగా తిన్నామనుకోండి, అప్పుడు మనకు బద్ధకం, మత్తు, నిద్ర అంతే. ఏ పని చెయ్యబుద్ధి కాదు. మనము తినే ఆహారాన్నే బట్టి మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము అనేది ఉంటుంది. ఆహారం కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనది. మనం ఏం వింటున్నాము, ఏం తింటున్నాము, ఏం చూస్తున్నాము, ఎవరితో సాంగత్యం చేస్తున్నాము. మనకి చూడ్డానికి బయట నుంచి ఆ విషయము ఒకే విధంగా, ఒకటే విధంగా కనిపించవచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు మనకి 3 రంగులున్నాయనుకోండి. అవేమిటి? మెయిన్ ప్రైమరీ కలర్స్. గ్రీన్, యెల్లో మరియు బ్లూ. ఆకుపచ్చ, పసుపు మరియు నీలం. ఇవి అది ప్రైమరీ కలర్స్. మిగిలిన ఏ రంగయినా సరే వీటిని కలపడం వల్ల వచ్చే రంగే. తెలుపు, నలుపైనా సరే వీటిని కలపడం వల్ల వచ్చే రంగే. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేషియోలో ఉంటాయి. దాన్ని బట్టి ఆ గుణాల యొక్క ప్రభావం మన మీద పనిచేస్తుంది. ఇప్పుడు అదే ఇక్కడ చూడండి. ఏ విధంగా కొంత ఆకుపచ్చ ఒకటి ఎక్కువ కలిపితే ఆ రంగు వేరుగా ఉంటుంది. పసుపు ఎక్కువ కలిపితే వేరుగా ఉంటుంది. తెల్లగా అయిపోతుందది. నీలం ఎక్కువ కలిపితే అది నల్లగా అవుతుంది రంగు. అంటే దాన్ని బట్టే మనకి 10వ శ్లోకంలో వివరిస్తున్నారు. ఏమంటున్నారంటే, మన మీద ప్రభావము, గుణాల ప్రభావం ఉంటుంది. ఏ గుణాల ప్రభావం? సత్వగుణం కానీ, రజోగుణం కానీ, తమోగుణం కానీ. అయితే ఏది కూడా ఒక్కటే మన మీద ప్రభావం చూపించదు. ఒకే ఒక్క సత్వగుణమే ఉంది నా మీద అలా ఉండదు. కొంత రజోగుణం కలుస్తుంది, కొంత తమోగుణం కలుస్తుంది. సత్వగుణం ఎక్కువగా ఉంటే వాళ్ళు సత్వగుణంలో ఉన్నారు అంటారు. రజోగుణం ఎక్కువుంటే రజోగుణంలో ఉన్నారు అంటారు. తమోగుణం ఎక్కువుంటే తమోగుణంలో ఉన్నారు అంటారు. కానీ వాళ్ళలో శుద్ధ సత్వగుణం కానీ, శుద్ధ రజోగుణం, శుద్ధ తమోగుణం ఉండవు. ఏ విధంగా ఉంటాయంటే సత్వగుణంలో ఉంటారు. కానీ కొంత రజోగుణము, కొంత తమోగుణం. కొన్ని సార్లు ఎక్కువవ్వచ్చు, కొన్ని సార్లు తక్కువవ్వచ్చు. కొన్ని సార్లు చూడండి మనం ఏమన్నా పని చేస్తే అనిపిస్తుంది. నేనేనా ఈ పని ఇంత బాగా చేశాను? అసలు ఆ రోజు నాకెంత కోపమో రావాల్సింది. కానీ నాకు కోపమే రాలేదు. కొన్ని సార్లు అనుకోకుండా ఎక్కువ కోపమొచ్చేస్తుంది. ఇదేంటి నేను ఈ పని ఇలా చేశాను? నేనెంత మూర్ఖురాలిని. అసలక్కడ కొంచెం ఓపిక పట్టి ఉండాల్సింది కదా! అలా ఎందుకు నేను మాట్లాడాను? ఈ పని చేసే విధానం ఇదేనా? అని మన మీద మనకే అనిపిచ్చేస్తుంది. దాన్ని బట్టి ఆ సమయంలో మన మీద ఏ గుణం ప్రభావం చూపిస్తుందో అది అర్థం చేసుకోవచ్చు. కొన్ని సార్లు అనిపిస్తుంది. ఇదేమిటి వీళ్ళింత మూర్ఖులుగా ఇలా పని చేస్తున్నారు. ఒకప్పుడు బానే ఉండేవాడు. ఇప్పుడేంటి ఇలా అయిపోయాడు? సాంగత్య దోషం. ఏం చూస్తున్నాడు? ఏం చేస్తున్నాడో? ఎవరు కలుస్తున్నాడు? దానివల్ల ఒకప్పుడు సత్వగుణంలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు రజోగుణంలోకి, ఆ తర్వాత ఇంక అట్లనే ఉంటే కొన్ని రోజులు తమోగుణంలోకి కూడా మారిపోవచ్చు. అందుకే ఒకే గుణ ప్రభావం మన మీద ఉండదు. మన చుట్టూ ఉన్న ఇప్పుడు ఏదైనా సరే ఒక పని చేస్తున్నారు. ఇప్పుడు వంటనే చేశామనుకోండి. వంట చేసే విధానాన్ని బట్టి కూడా అది సత్వగుణమా, రజోగుణమా, తమోగుణమా నిర్ణయించబడి ఉంటుంది. మనం కొన్ని సార్లు అనుకుంటాం. కొన్ని సార్లు ప్రత్యేకమైన పనులు కూడా వేరు వేరుగా ఉండవచ్చు. కానీ కొన్ని సార్లు ఒకే పనిలో 3 రకాల గుణాలు కూడా చూపించవచ్చు. కొంతమంది వంట చేస్తారు నీట్‌గా, శుభ్రంగా ఆ! ఏది ఎంత కావాలో అంతే వేస్తూ శుభ్రంగా వంట చేస్తారు. కొంతమంది రజోగుణం. ఆ వంట అయిపోక ముందే సగం చేస్తుంటేనే సగం తినేస్తారు. టేస్ట్ చూడాలి అని. అంటే వాళ్ళు ఆగలేకపోతున్నారనమాట. అది రజోగుణం. తమోగుణం శుభ్రంగానే ఉండరు. వాళ్ళు శుభ్రంగా ఉండరు. వాళ్ళు చేసే పాత్రలు శుభ్రంగా ఉండవు. వంట శుభ్రంగా ఉండదు. ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు. అది తమోగుణంలో చేసే వంట. అందుకే సత్వగుణంలో వంట చేసే వాళ్ళకి ఏం చెప్తారంటే శ్రీల ప్రభుపాదుల వారు, మీరు వంటిట్లో మంచినీళ్ళు తాగినా సరే, నేనేం చేశాను మంచినీళ్ళు తాగాను. అదేమి నేనిలా పైకి వెత్తే తాగాననుకోండి. అయినా సరే చేతులు కడుక్కొని వంట చేయాలి. అది సత్వగుణంలో చేసే వంట. పిచ్చి పిచ్చిగా ఎంగిలి చేసి అదే చెయ్యి పెట్టి తిప్పుతూ ఉంటారు. అదేమిటి తమోగుణం. ప్రతి దాంట్లో కూడా గుణాల యొక్క ప్రభావం ఉంటుంది.
అందుకని మనం కొన్ని సార్లు మనకు నచ్చక వేరే వాళ్ళకి సలహా ఇస్తూ ఉంటాం. అయినా కానీ వాళ్ళు వినరు. కారణము ఆ గుణ ప్రభావం ఉంది. వాళ్ళు ఏం చెయ్యలేరు కొన్ని సార్లు. అందుకని 1, 2 సార్లు చూసినా కానీ, ఒకవేళ వాళ్ళు మారకపోతే మనం వదిలేయాలి. ఇంకా ఇంకా చెప్తూ పోతే అది ఇంకా గొడవే అవుతుందనమాట. వాళ్ళ మీద ఆ గుణ ప్రభావం ఉంది. ఫస్ట్ ఏం చేయాలి? వాళ్ళని ఆ గుణాల్లోంచి బయటికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి. ఎలా బయటికి తీసుకొని వస్తాము? అయితే మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా వింటే ఏమర్థమైతుంది? సరే, నాకు మీరు చెప్పిన ప్రకారం నాలో ఏ గుణం ఉందో మరి నాకు అర్థమైంది. మరి నాలో ఏం గుణం ఉంది? గుణాలే నన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు, మరింక నేనేం చేసి ఏం లాభం? గుణాలే కదా నన్ను నడిపిస్తున్నాయి. నేనేం చేసినా ఆ గుణాలే నన్ను నడిపిస్తూ ఉంటాయి. మరి నేనెందుకు మంచిగా బతకడం, ఆధ్యాత్మికంగా ఉండడము, భగవంతుడిని చేరుకోవడానికి ప్రయత్నం చేయడం ఎందుకు? అంటే ఎవరైతే సత్వగుణంలో ఉంటారో, వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికి అర్హత కలిగి ఉంటారు. ఆధ్యాత్మికంగా ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అంటే సత్వగుణము ముఖ్యమైంది. సత్వగుణ పాళ్ళు మనలో ఎక్కువున్నప్పుడు మనం భక్తికి దగ్గర అవుతాం. ఇప్పుడు అది నిర్గుణం. మనము కృష్ణ భక్తి చేస్తున్నాం. కృష్ణ భక్తి అనేది ఈ 3 గుణాలలో ఉంటది. అది నిర్గుణమైన భక్తి. అందుకని ఎవరైతే కృష్ణ భక్తులవుతారో ఈ 3 గుణాల యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉండదు. అయితే ఎవరైతే కృష్ణ భక్తిలో లేరో, ఈ 3 గుణాల ప్రభావంలో ఉంటారో, వాళ్ళేం చేస్తారంటే, సత్వగుణంలో ఉన్నవాళ్ళు దేవీ దేవతల ఆరాధన చేస్తూ ఉంటారు. రజోగుణంలో ఉన్నవాళ్ళు మనుషుల్ని ఆరాధిస్తారు. ఏ విధంగా అంటే, నాకు నచ్చిన క్రికెటర్, నాకు నచ్చిన ఒక ఫిల్మ్ స్టార్, ఎవరో ఒకళ్ళు ఒక సైంటిస్ట్ అని వ్యక్తి ఆరాధన చేస్తూ ఉంటారు రజోగుణంలో ఉన్నవాళ్ళు. తమో గుణంలో ఉన్నవాళ్ళు భూత ప్రేతాలని ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ ఇది భౌతికంగా ఉన్నవాళ్ళు. ఒకవేళ వాళ్ళు నిర్గుణంగా చేస్తే అది కృష్ణుడి యొక్క ఆరాధన. కృష్ణుడి యొక్క ఆరాధన శ్రీకృష్ణ భగవానుని ఎవరు ఆరాధిస్తారో అది నిర్గుణ భక్తి. ఎప్పుడైతే మనం నిర్గుణ భక్తిలోకి వస్తామో, అప్పుడు నిర్గుణ భక్తిలోకి మనం వచ్చినప్పుడు ఈ గుణాల ప్రభావం మన మీద ఉండదు. మనము చెప్పుకుంటూ ఉంటాం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? హృషీకేశుడు ఆయన. అంటే హృషీకేశుడు ఆయన ఆయన మన ఇంద్రియాలని అదుపు చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ గుణాలెంతండి చెప్పండి? గుణాల యొక్క ప్రభావం మన మీద పడకుండా ఉండాలి. మనం నిర్గుణంగా ఉండాలి. ఈ గుణాలు మన మీద పని చేయకుండా శుద్ధ సత్వగుణంలోకి పోవాలి అంటే, శ్రీకృష్ణ భగవానుని ఎవరు ఆరాధిస్తారో వాళ్ళ ఆరాధన, వాళ్ళ యొక్క శరణాగతి భావం. దాన్ని బట్టి కృష్ణుడే మన యొక్క ప్రతి ఒక్క కర్మని కూడా నియంత్రించగలడు. అప్పుడు ఈ గుణాల యొక్క పని ఏముంది చెప్పండి? ఈ గుణాల యొక్క అవసరం ఉండదు. ప్రభావము అవసరం ఉండదు. కేవలము భౌతికంలో ఉండవాళ్ళకే. కృష్ణ భక్తిలో లేని వాళ్ళకి ఈ గుణాల ప్రభావం. భగవంతుడు చెప్తున్నాడు అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే, ఈ మొత్తంలో అసలు ఏ మనిషి ఇప్పుడు మనం ఏం కోరుకుంటున్నాం? నేను ఎలా అయినా సరే మనకు కొంత జ్ఞానం వచ్చింది. కొంత జ్ఞానం రావడం వల్ల మనం తెలుసుకుంటున్నాం. నేను భగవంతుడి యొక్క సేవకుడిని. నేను భగవంతుడిని చేరుకోవాలి. అది మన లక్ష్యం. మరి ఆ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలి అంటే ఏ విధంగా చేరుకుంటావు? ఏ విధంగా చేరుకుంటావు అని కొన్ని సార్లు అనిపిస్తుంది మనకి. నేను ఎంత ప్రయత్నం వాళ్ళ కోరిక ఉంటుంది. కానీ వేరే వాళ్ళని కొంతమంది సీనియర్ భక్తుల్ని చూస్తారు సీనియర్స్‌ని. నేను కూడా అలా ఉండాలనుకుంటారు. కానీ ఉండలేరు. కారణం ఏమిటి? గుణాల యొక్క ప్రభావం. ఈ గుణాలే మనని బంధిస్తున్నాయి ఈ ప్రకృతిలో అని తెలుసుకున్నప్పుడే, ఆ గుణాల నుంచి బయటపడడానికి మనం ప్రయత్నం చేస్తాం. అసలు మనం ఎందుకిలా ఉంటున్నాము? ఎందుకు ఈ గుణాలు మనల్ని బంధిస్తున్నాయి తెలియనప్పుడు మనం ఎలా బయటపడతాం? బయటనే పడకపోతే మనం కోరుకున్న లక్ష్యాన్ని మనం ఎలా చేరుకుంటాం? అందుకని గుణాలు మన మీద ప్రభావితం చేస్తున్నాయి. మనని నడిపించేది ప్రకృతిలో ఉండే త్రిగుణాలే. ఈ త్రిగుణాలకు అతీతంగా మనం మారాలి అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవ చేయాలి. కృష్ణ నామాన్ని చేయాలి. కృష్ణ నామాన్ని జపిస్తూ ఉంటే మనలో ఉన్న అనర్థాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే తొలగిపోతూ ఉంటాయి, మనం అప్పుడేం జరుగుతుంది? అనర్థాలు తొలగిపోతే
ఆయనకి శరణాగతి పొందుతాం. అనర్థాలున్నప్పుడు 100 సార్లు 100 క్లాసులు ఇనండి. మీరు గుణాలకు అతీతంగా ఉండాలి. మీరు శరణాగతి పొందండి అంటే, మీరెంత చెప్పినా ఆ శరణాగతి భావం మాకు రావడం లేదండి. రాదు. ఎందుకంటే మనలో అనర్థాలున్నాయి. ఎప్పుడైతే మన సూక్ష్మ శరీరం ఈ అనర్థాల నుంచి బయటపడుతూ ఉంటుందో, అప్పుడు కృష్ణుడికి శరణాగతి పొందుతాం. ఎప్పుడైతే కృష్ణుడి యొక్క శరణాగతిలోకి వెళ్తామో, ఈ 3 గుణాల నుంచి కూడా బయటపడగలం. శుద్ధ సత్వగుణంలోకి పోగలం. అంటే శుద్ధ సత్వగుణంలోకి పోకపోతే కృష్ణ భక్తి చెయ్యకూడదా అండి? శుద్ధ సత్వగుణంలోకి మనం పరిపూర్ణ భక్తి చేసినప్పుడు, ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు అప్పుడు శుద్ధ సత్వగుణంలోకెళ్తాం. ముందు మన మీద ఈ 3 గుణాల ప్రభావం ఉంటుంది. ప్రభావం ఉన్నప్పటికీ కృష్ణ భక్తిలోకి వస్తే మనకేం చెప్పాడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు? శునీ చైవ శ్వపాకేచ అంటే కుక్కనైనా, కుక్క మాంసం తినే చండాలుడైనా సరే, ఒకసారి కృష్ణ భక్తిలోకి కనుక వస్తే వాళ్ళు బ్రాహ్మణుడితో సమానం. అతన్ని నువ్వు చూసి చండాలుడు అని అనకూడదింక. కృష్ణుడికి ఎవరైతే శుద్ధ భక్తిలోకి వస్తారో వాళ్ళు బ్రాహ్మణుడైనా, కుక్క అయినా, ఆవైనా, ఏనుగైనా, కుక్క మాంసం తినే చండాలుడైనా ఒకటే. శుద్ధ భక్తిలో ఉన్న వాళ్ళు అందరిని ఆ విధంగానే చూస్తారు. ఆ స్థితికి రావాలి అంటే మనము కృష్ణుడిని శరణాగతి పొందాలి. అప్పుడే 3 గుణాల నుంచి బయటపడగలం. అంతకు మించి గుణాల నుంచి బయటపడడానికి వేరే మార్గమే లేదు. ఉంది అని అనుకుంటే అది పొరపాటు. నేను నా అంతట నేనే ఏదో ఒకటి చేసేస్తాను. నా అంతట నేనిప్పుడు జ్ఞానం పొందాను కదా! ఇప్పుడు మీరు చెప్పారుగా మాతాజీ గుణాలు ఏ విధంగా మన మీద ప్రభావితం చూపిస్తున్నాయో, అయితే నేను ఈ గుణాల నుంచి అన్నిటి నుంచి కూడా బయటపడతాను. శుద్ధ సత్వ గుణంలోకి పోతాను. అని మనం రేపటి నుంచి మొదలుపెట్టి మన ప్రయత్నం మనం చేసామనుకోండి, మనం ఏం చేసినా గాని మనం బయటపడలేం. ఇప్పుడు అనుకుంటాను నేను బయటపడాలని. ఒక సిట్యుయేషన్ వస్తుంది. ఆ సిట్యుయేషన్ ఏం జరుగుతుంది? మనకి ఎదుటి వాళ్ళ మీద కోపం వస్తుంది. ఆ కోపంలో మనం ఏం చేస్తామో మనకే తెలీదు. కొన్ని సార్లు వస్తుంది సందర్భం. ఏదో మనకి చెడు జరుగుతుంది. అప్పుడు భగవంతుడినే నిందిస్తాం. మనంతట మనం అనుకోని ఎప్పుడు కూడా గుణాల యొక్క ప్రభావం నుంచి బయటపడలేము. కృష్ణుడి యొక్క కృప, గురువు యొక్క కృప ఉంటేనే వీటి నుంచి బయటపడడం సాధ్యము. మనంతట మనముగా ఏమీ చెయ్యలేము. అందుకే శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి పొంది, ఈ గుణాల నుంచి మనం బయటపడి, ఎప్పుడైతే కృష్ణ భక్తిలోకి వెళ్తామో, ఈ గుణాల యొక్క ప్రభావం మన మీద తగ్గుతూ పోతున్న కొద్దీ, మనం భక్తిలో పురోగతి చెంది, ఏ విధంగా శుద్ధ భక్తులమైతే శుద్ధ సత్వగుణంలోకి వెళ్తాం. శుద్ధ భక్తులం కాకముందు మన మీద ఈ 3 గుణాల ప్రభావం ఉంటుంది. కాకపోతే మనం పురోగతి చెందుతున్న కొద్దీ సత్వగుణం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకని శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి పొంది ఇక్కడ మనం అనుకోవచ్చు. నామం చెప్తే అనర్థాలు పోతాయి. కానీ నామం చెప్పడానికి మనకు మోటివేషన్ ఎలా వస్తుంది? కొంతమంది చెప్తుంటారు. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు ఉన్నా కానీ ఇంకా నామం మీద నాకు రుచి రాలేదండి. నామం మీద నీకు రుచి రాలేదు అంటే నీ శ్రవణం, కీర్తనం సరిగ్గా లేదు అని అర్థం. శ్రవణం, కీర్తనం ఎవరికి సరిగ్గా ఉంటుందో వాళ్ళకి ఆటోమేటిక్‌గా నామం మీద రుచి వస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే శుద్ధ నామం చెప్తారో వాళ్ళ మీలో అనర్థాలు పోతాయి. అనర్థాలు పోతే కృష్ణుడికి శరణాగతి పొందుతాం. కృష్ణుడికి శరణాగతి పొందితే ఈ త్రిగుణాల యొక్క ప్రభావంలోంచి బయటపడి, ఈ బంధనంలోంచి ప్రకృతి యొక్క త్రిగుణాల యొక్క బంధనంలోంచి బయటపడి కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి మనకు అర్హత వస్తుంది. అప్పుడు మాత్రమే మన లక్ష్యమైనటువంటి గోలోక బృందావనం, కృష్ణ ప్రేమ అనేవి మనము పొందగలం. కృష్ణుడికి సేవ చేయగలం అక్కడ. హరే కృష్ణ మాతాజీ. ఇంకా గుణాల గురించి ఇంకా కొన్ని శ్లోకాల్లో శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తున్నారు. ఒక్కొక్క శ్లోకంలో మనకి కొన్ని వివరిస్తున్నారు. అది ఏ విధంగా ఆ గుణాల ప్రభావం మన మీద ఉంటుంది అనేది ఇంకా మనం రేపు మళ్ళీ తెలుసుకుందాం. హరే కృష్ణ మాతాజీ. ఎనీ క్వెషన్? ఇప్పుడు సత్వగుణానికి ఉండే 2 లక్షణాలు అనామయం, ప్రకాశకం. అనామయం అంటే దుఃఖం నుంచి విముక్తి. అంటే అసలు వాళ్ళకి దుఃఖమే రాదా అండి? అంటే అలా కాదు. ఇప్పుడు చూడండి మనము కొంతమందిని చూస్తే ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూనే ఉంటారు. ఎప్పుడు ఏడ్చినట్టే ఉంటారు. ఎప్పుడు బాధపడినట్టే ఉంటారు. ప్రతి చిన్నదానికి భయము, బాధ, దుఃఖమే. కానీ సత్వగుణంలో ఉన్న వాళ్ళకి కూడా ఎప్పుడైనా పరిస్థితుల ప్రభావం వల్ల దుఃఖం రావచ్చు. కానీ ఎప్పుడు దుఃఖపడుతూ ఉండరు.
వాళ్ళకు ఉన్న దాంతోని వాళ్ళు సంతృప్తిగా ఉంటారనమాట. అది సత్వగుణం యొక్క లక్షణం. ఇంకొకటి ప్రకాశకం అంటే జ్ఞానం. అంటే జ్ఞానం అంటే ఇక్కడ వాళ్ళకి భౌతికంగా జ్ఞానవంతులై ఉంటారు. ఇప్పుడు తత్వవేత్తలు కొంతమంది ఉంటారండి టీచర్సు. వాళ్ళకి భౌతికమైన జ్ఞానం ఉంటుంది. వాళ్ళకి ఇంకొకటేమిటి అంటే, వాళ్ళకి ఆధ్యాత్మికంగా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ సత్వగుణంలో ఉన్నవాళ్ళకి. ఆధ్యాత్మిక మార్గంలోకి ఎక్కువగా వెళ్తారు. అయితే ఎప్పుడైతే భక్తుల సాంగత్యం దొరుకుతుందో, వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం కూడా దొరుకుతుంది. కానీ వీళ్ళు జ్ఞానవంతులై ఉంటారనమాట. జ్ఞానము, దుఃఖం నుంచి విముక్తి. ఈ 2 సత్వగుణ లక్షణాలు. ఇంకా థాంక్ యూ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. బాగుంది మాతాజీ. ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ప్రభావం వాళ్ళు రజోగుణంలో, తమో గుణంలో ఉంటే మన మీద ప్రభావం పడుతుంది. కానీ ఎంత ప్రభావం పడుతుంది? దానికి కూడా లెక్కుంది. ఇప్పుడు భగవంతుడికి మనం ఎంత శరణాగతి పొందాము అనేది దాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడో ఓహో! విన్నాను మాతాజీ అది ఎవరో కూడా నాకు గుర్తులేదు. ఒక ఆచార్యుడు వాళ్ళ పెళ్ళామంట బాగా గయ్యాలంట. తీసుకొచ్చి ఆయన కూర్చున్నప్పుడు ఆయన మీద బకెట్ నీళ్లు పోసిందంట. పోస్తే ఆయన ఏమన్నాడంటే, "అబ్బా! ఈరోజు నేను స్నానం చేసే పని నాకు తప్పిచ్చావు" అన్నాడంట. మనం అలా అది. అంటాం మాతాజీ. అది అలా తీసుకోగలగాలి. భలే తీసుకున్నారు మాతాజీ. తీసుకోవాలి. అలా తీసుకున్నారు. మనమైతే అప్పుడే That's true. కయ్యానికి కాలు దూతాం లేసి. అసలు మామూలుగా ఉండదు. అది అక్కడ మామూలుగా ఉండదు. అంటే ఏంటి విషయం అదే. కానీ తీసుకునే విధానం. తీసుకునే విధానం అది. అదే అంటే ఆయన మన భావన. భగవంతుడికి అంత శరణాగతి పొందాడు కాబట్టి, అది. ఆయనకి అసలు కోపమే రాలేదు. అనిపించలేదు. అంతే. మన స్థాయిని బట్టి మనం విషయానికి రియాక్ట్ అయ్యేది ఉంటుంది మాతాజీ. అది. ఓకే అది మేడం. ఇప్పుడు మనం ఇప్పటికిప్పుడే ఇవన్నీ వినిపోయి రేపటి నుంచి ఎవరేమన్నా నేనేం మాట్లాడినంటే అదేం మనకి సాధ్యం కాదు. అట్లాగా మా అవును సాధనలోనే మాతాజీ. ఉందా? కాకపోతే వింటూ ఉంటే మాతాజీ మేము ప్రయత్నం చేయాలి అట్లా చేసే ఆ ప్రయత్నం స్టోరీలు అలా చేయొచ్చని చెప్పారు. అర్థమవుతుంది మాతాజీ. మనం అసలు అలా ఉండొచ్చు చెప్పపోతే అనిపిస్తుంది. వినపోతే అసలు తెలియదు మాతాజీ. అది అలా ఇప్పుడు అనిపిస్తుంది. తెలియకపోతే అజ్ఞానం. ఇంకా అజ్ఞానంలో ఉంటే తెలీదు. కొంత జ్ఞానం వస్తే అవును. మనం ప్రయత్నం చేస్తాం. అవును. అవును మాతాజీ. అది తెలియకుండా మీరు చెప్పినట్టుగా ప్రాక్టికల్ గా కూడా తెలుస్తుంది మాతాజీ. ఏమన్నా కొన్ని సందర్భాలు సన్నివేశాలు వచ్చినప్పుడు అలా జరిగినప్పుడు ఆహా లేదు మనం కంట్రోల్ అవ్వాలి ఇలా కాదు కదా అని అట్లా లోపల చెబుతుంది మాతాజీ. అది తగులుతుంది అలా వద్దు అనేసి. ఆ కాబట్టి ఇంకా చాలా సాధన చేయాలని మాత్రం అర్థమవుతుంది మాతాజీ. కొన్నిసార్లు దాటగలుగుతున్నాం మాతాజీ, కొన్నిసార్లు ఆటోమేటిక్ గా అట్లా మళ్ళీ వస్తూనే ఉంది. అదే కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. చేసుకోవాలి మాత్రం దానికి ఇంకా టైం పడుతుంది. మనం ఇంకా సాధన అవునవును. చేయాలి. అప్పుడే అది వస్తుంది. హరే కృష్ణ కొత్త మాతాజీ. పాయింట్స్ తెలుసుకున్నాం మాతాజీ ఈ రోజు. నామం మీద రుచి అంటే మనకి జపం చేయాలి అని ఎంతో ఆసక్తి ఉండాలి. ఎంత ఆసక్తి అంటే ఎప్పుడు సమయం దొరుకుతుందా? ఎప్పుడు జపం చేయాలా? అని ఆలోచించాలి. ఇంకొకటి ఇప్పుడు పొద్దున్నే మీరు జపం చేస్తారనుకోండి మాతాజీ. ఎప్పుడు పొద్దున్నే అవుతుందా? ఎప్పుడు జపం చేయడానికి లేద్దామా? అని మనకు ఆసక్తి ఉండాలి. ఎప్పుడైనా బాగా ఆసక్తి ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? ఎలాంటి పరిస్థితిలో ఉన్నా లేస్తాం. ఇప్పుడు మరీ అస్సలు బాలేదు నేను లేసినా నేను జపం చేయలేను అంటే అలాంటి సందర్భం వేరు. అలాంటి సందర్భాలు వదిలిపెట్టండి. ఆరోగ్యం బాలేదు, బాగా పనెక్కువైంది. ఇప్పుడు నా బాడీ అసలు సహకరించట్లేదు. నామం తీసుకోలేకపోతున్నాను అలాంటి సందర్భాలొస్తే అది వేరు. కానీ జనరల్‌గా ప్రతిరోజు జపం చేయడానికి నేను ఎప్పుడు లేస్తానా అని మనకు మనసులో ఆసక్తి ఉండాలి. ఎవరు లేపాల్సిన అవసరం లేదు మనని. మనం ఎప్పుడు లేస్తామా? ఎప్పుడు జపం చేస్తామా? ఆ మనసులో ఆసక్తి ఉంటుంది చూడండి. పొద్దున్నే లేవడానికి ఎవరు ఎంత ఆసక్తి చూపిస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ భక్తి యొక్క లెవెల్ అనేది ఆధారపడి ఉంటుంది. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు. జపము ది బెస్ట్ జపం ఏమిటి అంటే ఉదయమే 16 మాలలు కంటిన్యూయస్‌గా చేయాలి. అది అతి ఉత్తమ జపం. ఇప్పుడు కొన్ని సార్లు మనకు కుదరకపోవచ్చు. మనం ఇక క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి పొద్దున్నే ఒక 10 నిమిషాలు లేట్ అయ్యి, ఒక 2, 3 మాలలు, ఒక 5, 6 మాలలు మిగలవచ్చు. అది తప్పని కాదు. కానీ మాలలు మిగిలినా సరే, జపం చేయడానికి ఎప్పుడు చేస్తాను, నేను ఎప్పుడు చేస్తాను అనే ఆసక్తి ఉంటుందిగా మనసులో, అది నామం పట్ల ఉండే రుచి మాతాజీ. అయితే ఈ రుచి ఉన్నప్పటికీ కొన్ని సార్లు మన మనసు పూర్తిగా జపం మీద మనసు సంలగ్నం అవుతుందా? అంటే కాకపోవచ్చు. మనం మనకుంది ఆసక్తి. ఎంతో చేయాలని ఉంది. కానీ పూర్తిగా జపంలో మనసు సంలగ్నం కాకపోవచ్చు. బయట వేరే వేరే ఆలోచనలు రావచ్చు. అది వేరే విషయం.
ఇప్పుడు ఎప్పుడు మన స్థాయి పెరుగుతుందో అప్పుడు మనలో ఫస్ట్ ఏం జరుగుతుంది మాతాజీ? మనలో జపం చేస్తున్న కొద్దీ మనలో అనర్థాలు తగ్గుతూ ఉంటాయి. ఎప్పుడైతే అనర్థాలు తగ్గుతాయో అప్పుడే ఆ జపం చేసేటప్పుడు మనం ఆ నామాన్ని వింటాం. ఈరోజు మనం ఎంత రుచి పెరిగినా నామం మీద రుచి పెరిగినప్పటికీ పూర్తిగా నామం మీదనే శ్రద్ధ పెట్టే అంత శక్తి సామర్థ్యాలు ఉండకపోవచ్చు. కానీ నామం చెయ్యాలి అనే ఆసక్తే రుచి. మనం పూర్తిగా బావా స్టేజ్‌కెళ్ళే వరకు కూడా 100% నామం మీద మనకి మనసు అటు ఇటు పోకుండా దాని మీదనే నిలబడడం అనేది అతి కష్టమైన విషయం. ఇదనేది మనలో అనర్థాలు పోతున్న కొద్దీ అది మనలో మార్పు వస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడు జపం చేయాలి అనే ఆసక్తే అది రుచి అవుతుంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.